సర్వేపల్లి ప్రజలు ఈసారైనా పట్టం కడతారా లేక కాకాని పట్టు నిలుపుకుంటారా? మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సోమిరెడ్డికి కలిసొస్తుందా? సోమిరెడ్డి అవినీతిపై కాకాని చేసిన ప్రచారం పనిచేస్తుందా? సర్వేపల్లిలో ఈసారి గాలి ఎటువైపు ఉంది? టీడీపీ వైసీపీలో ప్రజలు నియోజకవర్గంలో మాత్రం గత 15 ఏళ్లుగా పట్టుకోల్పోయారు. అల్లీపురానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా సర్వేపల్లిలోకి ప్రవేశించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సివి శేషారెడ్డిపై సోమిరెడ్డి 33,775 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైసీపీ క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ఎత్తుగడలే వేసి సోమిరెడ్డి కొంతమేర సక్సెస్ కూడా సాధించారని వరకు వెళ్లాయి. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు కూడా వెళ్లాల్సొచ్చింది. అక్రమ ఆస్తులంటూ కాకాని కొన్ని డాక్యుమెంట్లను బయటపెట్టారు. అవి నకిలీవని సోమిరెడ్డి కేసులు పెట్టారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోలీస్ కేసులతో ఈ ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరగడంతో నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో 2,30,417 మంది ఓటర్లు ఉండగా 1,89,916 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.42% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఈ దఫా ఓటింగ్ శాతం దాదాపు 5% తగ్గింది. టీడీపీ మాత్రం ఈ దఫా గెలుపు తమదేననే ధీమాతో ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ జరగనట్లుగా అభివృద్ధిని నియోజకవర్గంలో చేసి చూపామనేది వీరి ధీమా. పైగా మంత్రిగా ఉన్న సోమిరెడ్డి తన వర్గంలోని పలువురు నేతలకు పనులు అప్పగించడం, దీంతో పాటు సాగునీటిని రైతాంగానికి అందించడం వంటి అంశాలు కలిసొచ్చాయని చర్చించుకుంటున్నారు. ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయర్కి సోమశిల జలాశయాలు తీసుకురావడంతో పాటు కాకాణి గ్రామమైన పొదలకూరు మండల రైతులకు సాగునీటి సరఫరా చేయడం వంటి అంశాలు అనుకూలంగా మారాయని చర్చించుకుంటున్నారు. దీనికి తోడుగా రాష్ట్రంలో పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు, కోస్టల్ కారిడార్ అభివృద్ధి వంటివి తమను గెలిపిస్తాయని అంచనా వేస్తున్నారు. సోమిరెడ్డి గారు గెలుస్తారన్న గట్టి ధీమాతో నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఈ గ్రామంలోనే కాదు ఈ చుట్టుపక్కల కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నీటిపారుదల ఈ పొలాలకు కానీ వీటికి కానీ మంచి అభివృద్ధి చేశారు. ఆయన పొలాలకి నీళ్లు పంపించడం, ఎప్పటికప్పుడు ఏ పొలం కూడా ఎండిపోకుండా చేయడం కానీ మొత్తం ఆయన అభివృద్ధి చేశారు. ఆయన ఇంతకుముందు రాజకీయ నాయకులు చేయడం వేరు. ఈయన ఎన్నో కష్టాలు పడి ఆయన విమర్శించినా కానీ ఆయన అన్నీ తట్టుకొని, వ్యక్తిగత విమర్శలను కూడా తట్టుకొని ప్రజలకు ఎంతో న్యాయం చేయాలని ఆయన కృషి, ఆయన పట్టుదల చూసి మేము కూడా టీడీపీలో చేయడం జరిగింది. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి కూడా ప్రజలు చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ప్రజల్లో ముక్త కంఠంతో చెప్తున్నారు ప్రజలంతా. ఆయన గురించి ఏ చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరిని అడిగినా కానీ ఆయనే గెలుస్తారని, ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడుతూ ఆయన గురించి చెప్పుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎన్నో అభివృద్ధి పనులు ప్రజలకి నచ్చి, పసుపు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ప్రతి పనికి చంద్రబాబు నాయుడు దగ్గరుండి నాయకులకి నచ్చి చెప్పుకుంటా, కార్యకర్తల దగ్గర తీసుకుంటా 5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో మన చంద్రమోహన్ రెడ్డి గారు గెలవకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సర్వేపల్లి ఏదో ఒక మండలంలో, ఏదో గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ దగ్గరుండి మంచినీటి ఇది కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఊట డ్రైనేజీ కానీ, ప్రతిదీ వెంకటాచలం మండలంలో కానీ, ముత్కూరు మండలం కానీ, పొదలకూరు మండలం వెనకబడి ఉన్న పొదలకూరు మండలం ఎంతో కృషితో సోమిరెడ్డి గారు అభివృద్ధి చేసి ఇక కాకాణి సైతం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో తాను చేసిన పోరాటాలు, జగన్ను సీఎం చేయాలని ప్రజల ఆకాంక్షే మరోసారి తనను గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. ఎక్కువగా ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్ని మండలాలు, ఈ మండలంలో ముత్కూరు మండలం, మనుగోలు ఇవన్నీ తిరిగి బాగా ప్రజాసేవ చేశాడు, పాదయాత్ర చేశాడు. కనుక అతనికి ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అది కూడా కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు అతనే గవర్నమెంట్ నుంచి ఫండ్ రాకపోయినా, అదే ప్రతిపక్ష పార్టీ నుంచి మన ఫండ్ ఏం రాకపోయినా కానీ అతని దగ్గరుండి అందరితో హై స్కూల్లో కానీ, విద్యార్థుల్లో కానీ ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలా వరకు జనాల్ని కలుపుకుంటూ నీళ్ళకి, చెరువుల్లో నీళ్లు రాకపోయినా కానీ అతనే ఇల్లి ఎందరినో అడిగి నీళ్లు కూడా ఇప్పించాడు ప్రతి పంటకి. కొన్ని ఏరియాల్లో అసలు నీళ్ళు లేకుండా పంటలు వేయలేకపోయినారు. అదేవిధంగా కశ్మూర్లో కూడా నీళ్ళు లేక పంటలు వేయలేకపోయినారు. కానీ ప్రతిపక్షంగా ఉండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంతో చేస్తున్నాడు.
నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీతో సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుస్తాడని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యే అయితే మా ఊరు ప్లస్ మా మండలము మా జిల్లా ఇంతెందుకు మినిస్టర్ అయితే రాష్ట్రం కూడా బాగుపడద్దని నా నమ్మకం. కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వకపోయినా కానీ అతని స్వశక్తితో కొంతవరకు అతని డబ్బులు కొన్ని దగ్గర పెట్టుకొని చేసిన పనులు ఉన్నాయి. కొన్ని దగ్గరలో అతను ప్రభుత్వంతో వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం పాటుపడి ప్రజలకు కొన్ని ఇప్పించినట్టు ఉదాహరణ చెప్పాలంటే కొన్ని పెన్షన్ల కాడి నుంచి మొత్తం కోర్టులు దాకెళ్ళి ఈ మన భూములు ఇక్కడ సర్వేపల్లిలో స్క్రిప్కో భూములు అవకతవకలు జరిగినప్పుడు కూడా హైకోర్టు దాకెళ్ళి హైకోర్టులో గెలుచుకొచ్చి పేద ప్రజలకి చేసి నిత్యం ప్రజల మమేకమై పేద ప్రజల కోసం పాటుపడుతూ పేదనే కాదు ధనికులు తప్పు చేసినా మందలిస్తూ పేదలు తప్పు చేస్తే వాళ్ళని మళ్ళీ హక్కులు చేర్చుకుంటూ ఇంత దూరం పోరాడి 5 సంవత్సరాలు అతను ఎంత కష్టపడ్డాడనేది మాకు తెలుసు. సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేనతో పాటు కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉన్నా నామమాత్రమే అని చెప్పుకోవాలి. ఇక్కడ జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరగడంతో 2 పార్టీలో ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా అది 3000 లోపే అంటున్నారు.